హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవ్రీ సాటర్డే నేను ఒక పిఎఫ్పి ఎపిసోడ్తో వస్తాను కదా. ఈ సాటర్డే ఈ పిఎఫ్పి ఎపిసోడ్లో నేను ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. మా మమ్మీ చనిపోయారు. సడన్గా డాడీ చాలా సిక్ అయ్యారు. హీ హ్యాడ్ లంగ్ క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ అని తెలిసింది మాకు. బ్యాడ్ లక్లో బ్యాడ్ లక్, ఫైనల్ ఇయర్ ఎండింగ్లో మా నాన్న చనిపోయింది. ఇంకా కార్యక్రమాలు అయినాయి, 13 days అయినాయి. 15th డే తాతయ్య చనిపోయారు. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాం మేమని ఫైనల్ డెసిషన్ జరిగింది. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాం మేమని ఫైనల్ డెసిషన్ జరిగింది. ఓకే, అక్కడికి వెళ్ళాం. ఇప్పుడు ఏదైనా మన నాన్న దగ్గర ఉన్నట్టు మనం ఎవరి దగ్గర ఉండలేదు. ఇప్పుడు మేము ఆ ఏజ్లో ఉన్న మిస్యూజ్ చేస్తామేమో మనీ అని. ఎవ్రీ పెన్నీ నేను లెక్క చెప్పమనేవారు. నేను లెక్క చెప్పేదాన్ని. చాలా సఫర్ అయింది. ఇక్కడికి వచ్చాక చైతన్య నారాయణ చూసాం. చైతన్యలో ఒకళ్ళు అడ్మిషన్ ఇప్పిస్తాం మాది పూచి అని చాలా లేట్ చేస్తారు వాళ్ళు. మీరు అడ్మిషన్ సెట్ అన్నారు, ఇంకా సెట్ అవ్వలేదు. నీటి సైడ్ రిలేటివ్స్ మొత్తానికి అడ్మిషన్ దొరికింది. ఈ పెండింగ్ వర్క్స్ రాసుకుని చెల్లి నేను అడ్జస్ట్ రాజమండ్రిలోనేనా? చాలా కష్టం. నేను యూజువల్గా కోచింగ్కి వెళ్ళేదాన్ని. బట్ చెల్లి పొద్దున్నే 10th క్లాసెస్ అంటే పొద్దున్న 6కి వెళ్ళిపోవాలి. మా అమ్మమ్మ చేయలేరు. సో నేను డబ్బా కట్టివ్వాల్సి వచ్చేది. మా ఇయర్ రెసిషన్ నాకు ఏదో చిన్న దాంట్లో వచ్చింది జాబ్. నైట్ షిఫ్ట్స్ వితౌట్ క్యాబ్ ఫెసిలిటీ అంట. మా వాళ్ళు ఒప్పుకోలేదు. సోమ్ కూడా వద్దన్నా. ఎందుకు అట్లాంటి రిస్కీ కదా. సో మా మామయ్య వచ్చేయమన్నారు. నేను ఎలా వదిలేసి రావాలి చెల్లిని? అసలే ఇద్దరి స్టేట్ ఆఫ్ మైండ్ బాగాలేదు అప్పుడు. అట్లీస్ట్ నా ఇద్దరం ఒక చోట అయినా ఉంటే ఎంతో కొంత బెటర్ కదా. నాకు ఈ ప్రెషర్స్కి నా హెల్త్ చాలా చాలా డిటోరియేట్ అయిపోయింది. అసలు నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటో తెలియడానికే ఇయర్స్ అయిపోయింది. నీకు తెలుసు కదా, నేను ఇదివరకు చాలా అసలు ఆ కలర్ తగ్గిపోయి మనిషిని ఏదోలా తయారైపోయి చాలా ఇప్పటికే మేము నేను గానీ రమ గానీ అలేఖ్య గానీ ఎప్పుడైనా మాట్లాడుకున్నా అసలు ఎలా ఉండే శోభన ఇట్లా అయిపోయింది, ఇలా అవుతుంది, దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది అంతా. సరే ఇంకేం చేయగలం అనేసరికి మళ్ళీ హెల్త్ ఇష్యూస్ చాలా. మేము కూడా చాలా ఫీల్ అయ్యేవాళ్ళం అసలు ఏంది నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంటి అని. బట్ వాట్ అబౌట్ సోము పార్ట్ ఇన్ యువర్ లైఫ్? యా, కాలేజ్ లవ్ స్టోరీ అని చెప్పావు. దెన్ నీ ట్రాజడీ లైఫ్, ఈ సాడ్ లైఫ్ కి హ్యాపీ ఎండింగ్ పడిందని నేను అనుకుంటున్నాను. చాలా ఇష్టపడడం స్టార్ట్ చేసాం. మాకు కరెక్ట్ కాదో తెలియదు. ఎందుకంటే మా ఇళ్ళలో వేరే ఫ్యామిలీకి ఇవ్వాలంటే ఆలోచిస్తారు కదా ఎవరైనా. ఇంటర్ కాస్ట్ అంటే ఆబ్వియస్లీ దట్ బ్రాహ్మిన్స్, వేరే కాస్ట్ అంటే. ఇంకా వాళ్ళ ఇంట్లో కూడా తెలిసింది, అడిగారు. మా డాడీ చనిపోయినప్పుడు అన్నయ్య కూడా చాలా డల్ అయిపోయాడు. సో కూడా ఇంకా తనే చెప్పేశాడు వాళ్ళ ఇంట్లో, ఐ లైక్ హర్ సో మచ్, కాంట్ లివ్ వితౌట్ హర్. నాకు చైతన్య అని అంటే చాలా చాలా రెస్పెక్ట్. యాజ్ యూ ఆల్రెడీ నో, ఇంత జరిగి ఇన్ని అవుతున్న ప్రాసెస్ లో ఒక అమ్మాయిని నేను తననే చేసుకుంటానని కూర్చొని ఇన్ని ఇయర్స్ అయినా సరే నేను వదలకుండా ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా నిన్ను మ్యారేజ్ చేసుకున్నాను. నాకైతే ఉన్నారు నేను లైఫ్ లో రెస్పెక్ట్ చేసేవాళ్ళు, కానీ చైతన్య అన్నయ్య మీద రెస్పెక్ట్ ఎప్పటికీ పోదు. అప్పటి వరకు ఒక ఫ్రెండ్ వాళ్ళ రిలేషన్ అన్నయ్య అంతే. బట్ ఎప్పుడైతే నీ కాల్ వచ్చింది నాకు, అరే మధు నా మ్యారేజ్ అని చెప్పగానే లిటరలీ నాకైతే కంట్రోల్, నీళ్ళు ఆనంద బాష్పాలు తిరిగి ఈవెన్ యూ కెన్ సీ ఆల్సో. నీ పెళ్లికి నాకైతే చాలా ఆనందపడ్డా. నేను రమ అక్కడ నీకు మ్యారేజ్ జరుగుతుంది అండ్ ఇక్కడ నేను అసలు కంట్రోల్ లేవు నాకు. 2 years రమ కంట్రోల్ చేసింది. ఓకే కంట్రోల్ అంటే నాకు ఎట్లా ఉండే అంటే ఫైనలీ తను ఒక మంచి లైఫ్ స్టార్ట్ చేస్తుంది, పీస్ఫుల్ లైఫ్ స్టార్ట్ చేస్తుంది అనే ఒక ఫీలింగ్ నా ప్రతి అప్ అండ్ డౌన్స్ లో ఉన్నాను. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు, ఓ ఇది అట్రాక్షన్ వీళ్ళది, యూజువల్ గా గ్యాప్ వస్తే దే పార్ట్ అవే అని అనుకుంటారు ఎవరైనా. మన పేరెంట్స్ అయినా
ఇప్పుడు మా అత్తయ్య మామయ్య అయినా అట్లానే అనుకున్నారు, వీళ్ళది అట్రాక్షన్. వాళ్ళు టెన్షన్ పడడంలోని తప్పలేదు, బికాస్ ఇక్కడ రియాలిటీని ఈక్వల్స్ కాబట్టి మీరు నన్ను ట్రస్ట్ చేయట్లేదు, ఇది ట్రూ అని మీకు అనిపిస్తుంది, కానీ వాళ్ళకి వాళ్ళు చూడరు కాబట్టి వాళ్ళు చూసిన ఫెయిల్యూర్స్ చూసి చూసి వాళ్ళకి అలా భయం అటు సైడ్ ఇది కరెక్టే అది కరెక్టే. ఇటు మా అత్త మామ. బట్ ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు చైతన్య అన్నయ్యకి మీ రిలేటివ్స్ కి? సూపర్ అసలు. యా ఐ నో చైతన్య అన్నయ్య ఎవరికైనా నచ్చుతారా? ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల మేము ఇన్ని ఇయర్స్ ఆగుతామని. ఆబ్వియస్ గా నా హెల్త్ ఇష్యూ ఉంది, అది చెప్పే చేయాలి, బయట మ్యారేజ్ చేయాలనుకున్న వాళ్ళు. ఇంటి పరిస్థితి, దేర్ ఇస్ నో వన్ టు టేక్ కేర్ అబౌట్ హర్ రెస్పాన్సిబిలిటీ ఫ్యూచర్ లో చూసుకుంటానికి. ఇప్పుడు మమ్మీ డాడీ ఉన్నట్టు ఎవరు చూసుకుంటున్నా, ఎంత అమ్మమ్మ పిన్ని పెద్దమ్మలు పెద్దనాన్నలు మామయ్యలు ఉన్నా మనం ఒకళ్ళు ఇబ్బంది పెట్టలేం కదా. ఇది డెసిషన్ మార్చుకోవట్లేదు, చైతన్యనే పెళ్లి చేసుకుంటా అంటుంది. సో ఏం చేద్దామంటే టాక్ విత్ హిమ్, వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడిస్తాడా, ఈస్ హీ రెడీ టు ఫేస్ ఎవ్రీథింగ్, రెస్పాన్సిబిలిటీకి లైఫ్ లాంగ్ రెడీగా ఉన్నాడా, బాగా రెస్పాన్సిబిలిటీ కదా, కొంచెం మేమే కదా మరి చూసుకోవాలి, అన్నిటికీ రెడీగా ఉన్నాడా. కాల్ హిమ్ అన్న ఆస్క్ అన్నారు. పిన్ని కాల్ చేసింది, ఆర్ యూ రెడీ టు ఫేస్ ఎవ్రీథింగ్, లైఫ్ లాంగ్ ఇదే రెస్పాన్సిబిలిటీ, మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మాకు ఉన్నాయి, మేము పిన్నిగా ఉంటాం కానీ అమ్మ నాన్నల దానికి 100% బాధ్యత మేము చూడలేం కదా అన్నారు. యా ఐ మేనేజ్ అండి, మాట్లాడిస్తానన్నారు. మాట్లాడాడు అత్తయ్య వాళ్ళతో, వాళ్ళ డిస్కషన్స్ ఫుల్, చాలా రిక్వెస్ట్ చేశాను. ఇంకా అత్తయ్య మామకి కూడా అర్థమైంది వీడు ఇంతలా ఉన్నాడు, ఇంకా సరే ఓకే ఫైనల్ గా అందరూ కథ సుఖాంతం అయ్యి ఓకే చెప్పి పెళ్లి చేశారు. లైఫ్ బాగుంది, పెళ్లి సూపర్ అసలు. ఇంకా ఆ పెళ్లి కూడా ఒక పెద్ద బిగ్గెస్ట్ టాస్క్ అండ్ అచీవ్మెంట్. పెద్ద మనిషిని ఎప్పుడైనా పెళ్లి పనులన్నీ నేనే ఆల్మోస్ట్ చేసుకున్నా. పిన్ని వాళ్ళు హెల్ప్ చేశారు సమ్మర్ హాలిడేస్ లో వచ్చినప్పుడు, ఆగస్ట్ లో కదా మ్యారేజ్, బట్ మోస్ట్ ఆఫ్ ద సగం పనులు దగ్గరకు వస్తున్నట్టు చేసే ఉంటాయి కదా, అవన్నీ చూసుకొని మేనేజ్ చేసుకొని. ఇన్ని దెబ్బలు పడినా నువ్వు ఇంత స్ట్రాంగ్ గా ఉండడం అనేది నిజంగా చాలా మంది ఇన్స్పైర్ అవ్వచ్చు నిన్ను చూసి. నేను ఇందాక చెప్పినట్టు చెప్తున్నా కదా, నాకే చాలా మంది మెసేజ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి నీ స్టోరీ ఒకసారి చెప్తే కొంచెం ఇన్స్పైర్ అవుతారు అనే ఉద్దేశం. ఈ ప్రాసెస్ లో నేనే ఇంకా కొన్ని విషయాలు తెలుసుకున్నాను నీ దగ్గర నుంచి, అండ్ ఈవెన్ చైతన్య అన్నయ్య దగ్గర నుంచి చాలా మందిని చూసాను. రెస్పాన్సిబిలిటీస్ కి భయపడి, ఫినాన్షియల్ థింగ్స్ కి భయపడి రిలేషన్షిప్ వదిలేసుకున్న వాళ్ళని కూడా నేను చూసాను. బట్ స్టిల్ అన్నయ్య ఇలా ఉండి, ఈవెన్ నువ్వు కూడా అన్నయ్య కావాలని ఉండటం కానీ. సో వన్ థింగ్ ఐ లవ్ in him the most is then college లో used to be very pretty, చాలా చాలా బాగుండేది. చాలా ఎండలోకి వెళ్తే పింకిష్ గా అయిపోయింది, చాలా బాగుండేదాన్ని నేను. నాకు చాలా ప్రపోజల్స్ వచ్చినాయి, మ్యాచెస్ వచ్చినాయి, నన్ను అట్లా ఇష్టపడ్డాడు. సో అదే 5 years లో నా హెల్త్ డిటోరియేట్ అయిపోయి పరమ నీరసం, అసలు ఎట్లా అంటే చెప్పలేదు. అసలు చాలా చాలా మ్యారేజ్ కి వచ్చినప్పుడు నేనే షాక్ అయ్యాను, ఏంటి అసలు ఇంటర్ లో ఉండే శోభన ఇలా అయిపోయింది అని. నన్ను చాలా అడిగావు పిక్స్ పెట్టినప్పుడు, ఇట్లా అయిపోతున్నావేంటి, సన్నగా అయిపోతున్నావేంటి, ఇలా అవుతుంది. నాకు తెలీదు అంత హెల్త్ ఇష్యూస్, హెల్త్ బాగాలేదు అని చెప్పేదాన్ని నేను నీకు. ఎందుకంటే మనం కలవడం ఎప్పుడు కుదరలేదు, ఫోన్ కాల్స్ అయినా, నువ్వు అప్పుడు MBA జాబ్ బిజీ ఉండేదాన్ని నువ్వు కూడా. సో మనం మాట్లాడుకునేదే తక్కువ, ఇంకా ఆ టైంలో ఇది ఎందుకు అని చెప్పేసేసి నేను చెప్పలేదు నీకు. తను అట్లానే ఉన్నాడు. నాకు అదే ఇంకా ఫినాన్షియల్ థింగ్స్ రెస్పాన్సిబిలిటీస్ పక్కన పెట్టినా, ఇంత డైరెక్ట్ తను లవ్ చేసినప్పుడు ఉన్న పర్సన్ వేరు, ఆఫ్టర్ 5 years ఉన్న పర్సన్ వేరు, స్టిల్ దానికే స్టిక్ ఆన్ అయ్యండి. తన జాబ్ కి వెళ్ళాడు, మనకి తెలుసు ఇప్పుడు బెంగళూరు నోయిడా ఫుల్ బాగుంటారు అమ్మాయిలు, చాలా స్టైలిష్ గా ఉంటారు. బట్ తను ఎప్పుడు అట్లా చూపు మారిందే లేదు. నాకు చాలా రెస్పెక్ట్ చేస్తాను నా విషయంలో నేను సోమ్ని. ఎవరు ఉంటున్నారు మారిపోయే వాళ్ళు బోల్ మంది ఉన్నారు, మెనీ ఆఫ్ us. మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళు అమ్మాయిలు ఏంటి అబ్బాయిలు ఏంటి చాలా మంది చేంజ్ అయ్యారు, మారిపోతారులే వాళ్ళు, మెచ్యూరిటీ వస్తుందేమో, వీళ్ళది అట్రాక్షన్ ఏమో మారిపోతారు అనుకున్నారు. ఇంకా తన చెప్పాలా, నేను బాగున్నప్పుడు లవ్ చేసి ఇష్టపడి నేనే వెంటపడి లవ్ చేసి, ఇప్పుడు తన హెల్త్ ఇష్యూ వచ్చి అన్నం పోయిందని మానేస్తే
నాది అసలు లవ్వే కాదు. సో ఇప్పుడు నువ్వంటే వీళ్ళకి ఫైనల్ గా ఏం చెప్పాలనుకున్నా, ఇలా ఎమోషనల్ డిప్రెషన్ అయిపోయే వాళ్ళకి ఒక 2 మాటలు. ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయిరా, ఒక్కొక్కరికి ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను ఎవరికైనా ఏం చెప్తానంటే వస్తాయి, ఒక ఫేజ్ ఉంటది ప్రతి ఒక్కరికి లైఫ్ లో, బ్యాడ్ ఫేజ్ ఖచ్చితంగా ఉంటది. నాకు మమ్మీ చనిపోయినప్పుడు చాలా ఏజ్ బాధపడ్డాను, డాడీ పెద్ద దెబ్బ, ఆ తర్వాత మొత్తం అన్ని దెబ్బలు. నేను ఒక లైఫ్ లో ఒక 7 years చాలా 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 స్ట్రగుల్ అయ్యా. అది చెప్పలేను, నాకు సివియర్ డిప్రెషన్. లైఫ్ ఏంట్రా బాబు, నాకేంట్రా బాబు కర్మ, నేను ఎందుకు బతుకున్నాను. అన్ని చూస్తే వెనకాల చెల్లింది, చైతన్య ఉన్నాడు నాకు. లేదు లేదు వస్తుంది, నాకంటూ ఒక టైం వస్తుంది లైఫ్ లో, కొంచెం టైం. ఆ టైంలో నేను చాలా 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 చెప్పలేని స్ట్రగుల్, మెంటల్ ప్రెషర్. నాకైతే యాంగ్జైటీ పిల్స్ తీసుకుంటే బాగున్నాయి, అట్లాంటి ఆలోచనలు వచ్చి టెన్షన్ తగ్గ. మనకి ఖచ్చితంగా లైఫ్ లో ఎవరో ఒకళ్ళు ఉంటారు, అది హస్బెండ్ అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, కజిన్ అవ్వచ్చు, ఏ రిలేషన్ అయినా అవ్వచ్చు. లైఫ్ లో ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళతో చెప్పుకుంటే ఎంతో రిలీఫ్ ఉంటుంది. ఇప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా మంది ఎక్కువ మందికి చనిపోవాలనిపించి పిచ్చి పిచ్చి అటెంప్ట్స్ చేస్తారు. ఎందుకు అలాగా? మన పెయిన్ ని పంచుకుంటేనే తగ్గేది ఎప్పటికైనా. అది ట్రూ. మళ్ళీ మనం ఉంచుకుంటే మనకి స్ట్రెస్, డిప్రెషన్ వస్తాయి. ఇప్పుడు నువ్వు ఎవరితో చెప్పుకోలేవా, నీకు ఎవ్వరు లేరు అనుకో, ఒక బుక్ అయితే ఉంటది. ఎగ్జాక్ట్లీ, నేను ఎప్పుడు అదే చెప్తాను, రాసుకోవడమే అంతే. బుక్ రాసుకోవచ్చు, బుక్ మించి మంచి ఫ్రెండ్ లేదు, అయితే మనం రాసుకోవచ్చు, లేకపోతే చదవచ్చు బుక్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ చదవచ్చు, లేకపోతే ఇన్స్పైరింగ్ నావెల్స్ ఉంటాయి కదా. ఆ డిప్రెషన్ నుండి బయటకు వెళ్ళడానికి ఏదో ఒక మార్గం ఉంటది, అది ఏంటి ఎవరి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళకి చేంజ్ అవుతా ఉంటది. నీకేంటి అనేది నువ్వు తెలుసుకోవాలి అంతే. రీసెంట్లీ స్టార్ట్ చేసావు కదా, నేను రికమెండ్ చేశాను. ఆ ఆథర్ బుక్స్ నేనే చదవట్లేదు, ఇది మొత్తం నేను చదవలేని బుక్స్ కూడా చదివేస్తుంది. వెల్ డన్ మై గర్ల్, వెల్ డన్. ఏంటంటే వస్తాయి మనకు ఒక బ్యాడ్ ఫేజ్, ప్రతి ఒక్క లైఫ్ లో ఏదో ఒక బ్యాడ్ ఫేజ్ ఉంటది. కొంచెం ఆ గీత దాటే వరకు మనం ఓపిక పట్టాలి. ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ. నా లైఫ్ మ్యారేజ్ తర్వాత చాలా బాగుంది. మా హస్బెండ్ లవ్స్ మీ వెరీ వెరీ మచ్, ఇన్ఫినిటీ అనుకోవచ్చు. మా అత్తయ్య మామయ్య కూడా అంతే, దే ట్రీట్ మీ ఈక్వల్ టు దేర్ సన్. చెల్లి యూజువల్ గా వస్తూ ఉంటుంది హాలిడేస్, చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఉంటది, వెళ్తుంది. మా హస్బెండ్ కూడా బాగా చదువుతుందని దాన్ని చాలా ఎంకరేజ్ చేస్తారు. మా భావనని బాగా చూసుకో, మా చెల్లి కూడా అది. మేము చెప్పాం, పాప మాది మెడిసిన్ చదవాలనుకుంది, ఇంట్లో లాంగ్ టర్మ్ కి అవకాశం ఇవ్వలేదు, నీ హెల్త్ సపోర్ట్ చేయదు, వద్దన్నారు. నన్ను చదువుకోమన్నాడు. సో నువ్వు చదువుకోవాలనుకుంటే చదువుకో, ఎంటెక్ ఎంబీఏ, నీకు జాబ్ చేయాలని ఉందా, నేను జాయిన్ చేస్తా, కోచింగ్ సెంటర్స్ లో ఇందులో అంతా జాయిన్ చేస్తా, నీకు చెయ్యాలి అని ఉంటే. లేకపోతే నువ్వు ప్రెషర్ తీసుకోవద్దు, నువ్వు కష్టపడింది చాలా, ఇంతకాలం చాలా కష్టపడ్డావు, నువ్వు ఒక ఫ్యామిలీని రన్ చేసినట్టే చేసావు నువ్వు స్టూడెంట్ ఏజ్ లో ఉండగానే. నీ ఇష్టం, నువ్వు జాబ్ చేస్తావా, హోమ్ మేకర్గా ఉంటావా, నీ ఇష్టం అన్నా. నాకు అనిపించింది అప్పట్లో జాబ్ చేయాలని ఉండేది, బట్ నేను మ్యారేజ్ అయ్యాక ఒక 1 year చేసి మానేద్దాం అనుకున్నా. బట్ ఇప్పుడు అనిపిస్తుంది, యా ఐఎమ్ ఫైన్. నేను ఇంత స్ట్రగుల్ చేసిందే చైతన్య కోసం లైఫ్ లో, తనతో లైఫ్ లాంగ్ ఉన్నానని. ఐఎమ్ హ్యాపీ యాజ్ హౌస్ వైఫ్. నా హస్బెండ్ ని చూసుకుంటా, ఫ్యూచర్ లో నా పిల్లల్ని, నా అత్తమామని చూసుకుంటా, చెల్లికి కూడా సపోర్ట్ చేస్తా దాని మ్యారేజ్ అయ్యే వరకు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ నా లైఫ్ లో. ఇప్పుడు హౌస్ వైఫ్ అంటారు కానీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకి ఉంటాయి. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. నేను ఇప్పుడు హౌస్ వైఫ్ లా ఉన్నా, జాబ్ చేయట్లేదు, ఎర్న్ చేయట్లేదు అని అప్పుడప్పుడు అనిపిస్తుంది, బట్ ఐఎమ్ కూల్. నేను నా హస్బెండ్ ని చూసుకోవచ్చు, నేను 24 hours తనకి డెడికేట్ చేయొచ్చు. ఫ్యూచర్ లో నా పిల్లలకి ఐ కెన్ గైడ్ దెమ్, బాగా చూసుకోవచ్చు వాళ్ళని. మదర్ రోల్ చాలా ఉంటది పిల్లల లైఫ్ లో, వాళ్ళు ఒక ఏజ్ వచ్చి మెచ్యూర్ అయ్యే వరకు, మైండ్ పెద్దవాళ్ళు అయ్యే వరకు ఐ విల్ బి గుడ్ మదర్. మా అత్త మామ నన్ను ఇప్పుడు వాళ్ళ డాటర్ లా చూసుకుంటున్నారు, ఫ్యూచర్ వాళ్ళు ఓల్డ్ అయ్యే కానీ వాళ్ళ అమ్మాయిలనే చూసుకోవాలి. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది నాది. ఐఎమ్ సో 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 హ్యాపీ. అలాగే ప్రతి ఒక్కరి లైఫ్ లో చేంజ్ కంపల్సరీ వస్తుందా, కాకపోతే మనకి దేవుడు పెట్టే ఆ టైం ఉంటది, పరీక్ష అనే అనుకో. ఆ టైం
మనకి కష్టాలు వచ్చినప్పుడే రియాలిటీ తెలుస్తుంది ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది, లేకపోతే తెలియదు. తెలీదు. ఫ్రెండ్స్ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, మనం ఒక బ్యాడ్ ఫేస్ని దాటితేనే యథార్థాన్ని గ్రహిస్తాం. ఎవరైనా లైఫ్లో ఏదైనా సాధించకపోతే, కొంతమంది వాళ్ళు అనుకున్న జాబ్ రాకపోయినా, సీట్ రాకపోయినా, కొంతమంది ఫూలిష్గా సూసైడ్ చేసుకుంటారు. నీట్లో సీట్ రాలేదని, లేకపోతే వాళ్ళు అంత కష్టపడ్డారు సీట్ కోసం. ఓకే, ఐ నో ద స్ట్రగుల్, బట్ లైఫ్ ఎండ్ చేసుకోవడం అన్నది ఆప్షన్ కరెక్ట్ కాదు. అది ఏం మన లైఫ్ ఇంకో విధంగా బాగుంటుంది. అందుకే ఇది ఆగిపోయిందేమో, మేబీ ఇలా ఉంటే ఈ లైఫ్ బాగోదేమో, అందుకే ఆపేసి ఉండొచ్చు. ఒకటి కాదని ఇంకో గ్రూప్ లో జాయిన్ అయ్యి ఫ్యూచర్ లో మంచిగా సెటిల్ అయ్యి ఎక్సలెంట్ పొజిషన్ కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో ఎప్పుడైనా ప్రాబ్లమ్స్, స్ట్రగుల్స్ వస్తే ఫూలిష్ డెసిషన్స్ మటుకు తీసుకుని లైఫ్ ఎండ్ చేసుకోవద్దు. టీనేజర్స్ కానీ ఎవరైనా సరే ఆ బ్యాడ్ ఫేస్ ని దాటితే ఒక బ్యూటిఫుల్ లైఫ్ మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఎవరైనా అంతే. లవ్ ఫెయిల్యూర్ అనుకోండి, చనిపోతారు. పోరాడండి, బట్ లైఫ్ ఎండ్ చేసుకోకండి. ఏమో సెకండ్ లైఫ్ చాలా బాగుంటుందేమో. స్టూడెంట్స్ అయినా మంచి జాబ్ తెచ్చుకుంటారేమో, ఎవరికి తెలుసు. సో ఎప్పుడైనా సరే లో అయిపోయి పిచ్చి పిచ్చి డెసిషన్స్ తీసుకోకుండా ఎట్లాగా అట్లా ఓపిక పట్టి అట్లీస్ట్ ఏడ్ చేసైనా కొంచెమైనా రిలీఫ్ పొందడం బెస్ట్. ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా షేర్ చేసుకుంటే. సో మీరు కూడా కొంచెం ఇన్స్పైర్ అయ్యి, మోటివేట్ అయ్యి, ఇలాంటి చిన్న చిన్న వాటికి బాగా డిప్రెస్ అయిపోకుండా మంచి లైఫ్ లీడ్ చేస్తారో, మీకు కూడా సక్సెస్ఫుల్ డేస్ చాలా త్వరగా వస్తాయని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ శోభన, నీ లైఫ్ స్టోరీని మా వాళ్ళకి షేర్ చేసుకున్నందుకు, ఇంత ఓపిక్గా మీ టైం మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ నా లైఫ్లో ఫ్రెండ్గా ఉన్నందుకు, నాకు ఎన్నో ఎన్నో సార్లు నన్ను తిట్టినందుకు, నన్ను కొన్నిసార్లు దారిలో పెట్టినందుకు. దారిలో పెట్టడం అంటే ఏంటో కాదు, ఎప్పుడైనా బాధ రావడం మేడం గారికి ఒక కాల్ కొట్టడం, ఏడవడం, అది నన్ను తిట్టడం, ఇదే జరుగుతుంది మాకు. ఎప్పుడైనా లైఫ్ లో ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, నేను డిప్రెస్ అవుతున్నప్పుడు, లైఫ్ లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఇది ఇంత స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు మనం స్ట్రాంగ్ గా ఉండలేమా అని అనిపించింది. ఈవెన్ మీకు కూడా మీ లైఫ్ లో ఇలా ఇన్స్పిరేషన్ ఇచ్చేవాళ్ళు, చాలా మంది స్ట్రగుల్స్ ఫేస్ చేసే వాళ్ళు ఉండొచ్చు. నువ్వే ముందు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి స్ట్రాంగ్ గా ఉన్న సిచ్యువేషన్స్ కూడా ఉండొచ్చు. సో ఖచ్చితంగా మన లైఫ్ మనకు నచ్చినట్టు మారుతుంది డెఫినెట్లీ. ఇప్పుడు ఎలాంటి డిప్రెషన్లోనూ ఎలాంటి రాంగ్ డెసిషన్స్ తీసుకోవద్దు. మీరు కూడా మంచిగా ఫ్యూచర్లో సక్సెస్ అయ్యి లైఫ్ లీడ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ వీక్ ఇంకొక ఇన్స్పిరేషనల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.